ఫ్రెండ్స్, ఇదొక షార్ట్ రివ్యూ లాగా. నాగరాజు గారి స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను నేను. దీని గురించి కొన్ని నా రివ్యూ చెప్పాలనుకుంటున్నా. జనరల్గా మనం మార్కెట్కి వచ్చిన కొత్తలో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏం తెలియనప్పుడు వస్తాము, ఏదో ఒక స్టాక్లో మన దగ్గర ఉన్న మనీతో మార్కెట్ న్యూస్లో ఉన్న స్టాక్ తీసుకుంటాం. ఆల్రెడీ అందులో అది ఆ న్యూస్ను డిస్కౌంట్ చేసి ఉంటుంది, మనం తీసుకున్న తర్వాత పెరగదు. అలాగా చూస్తూ ఉండగా ఆప్షన్స్ గురించి తెలుసుకున్న వెంటనే ఇది ఏదో బాగుంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అని ఫస్ట్ ఒక ఆప్షన్ తీసుకుంటాం. మనకు తెలిసింది అదేందుకని ఫస్ట్ తీసుకున్న ఆప్షన్లో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. 5,000 పెట్టింటే 10,000, 10,000 పెట్టింటే 20,000. అప్పుడు మన జనరల్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఓకే ఇంకా మార్కెట్ గురించి మనకు ఈజీగా అర్థమైపోయింది. ఆప్షన్స్లో మన డబ్బులు 1,00,000, 10 లక్షలు చేయొచ్చు, నెలకు 10 సంవత్సరంలో 1 కోటి రూపాయలు చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటాం. ఫైనల్గా మన దగ్గర ఉండే క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటాం. ఇవన్నీ నేను కూడా ఒక 4 years నుంచి మార్కెట్లో ఉన్నా. నేను చాలా కోర్సులు నేర్చుకున్నానండి, చాలా కాంప్లెక్స్ కోర్సులు, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ల వరకు వెళ్ళా. కనీసం ఒక ట్రేడింగ్ వ్యూలో ఉండే 500 ఇండికేటర్స్ ట్రై చేశా, ఒక 100 యూట్యూబ్ వీడియోస్ చూసింటా, ఒక 20-30 పెయిడ్ కోర్సులు నేర్చుకొని ఉంటా. మార్కెట్లో ఉపయోగపడేది ఇన్వెస్ట్మెంట్లోనే మార్కెట్లో డబ్బులు వస్తాయి. అది కూడా 3 రకాలు ఉంటాయి: స్వింగ్, షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్మ్ అని. స్వింగ్ ట్రేడింగ్లో కొంచెం తొందరగా రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నాగరాజు గారి కోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ అలర్ట్స్లో వచ్చే స్టాక్స్ ఆల్రెడీ మంచి స్టాక్స్, అంటే మొమెంటం ఉండే స్టాక్స్, మంత్లీ, వీక్లీ, డైలీ మొమెంటం ఉండే స్టాక్స్ అన్నమాట. ఇవి సింపుల్ ప్రైజ్ యాక్షన్లో మనం వాటిని సెలెక్ట్ చేసుకోగలిగితే మంత్లీ 20% మూవ్ అయ్యేటివి ఉన్నాయి, 40% మూవ్ అయ్యేటివి ఉన్నాయి, 10% మూవ్ అయినవి ఉన్నాయి, 10% పడేటివి కూడా ఉన్నాయి. అదేం హోలీగ్రేల్ స్ట్రాటజీ ఏం కాదు. ఎక్కువ పర్సెంట్ సక్సెస్ ఉంది అందులో. మనం నాగరాజు గారు చెప్పే చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ప్లస్ మంత్లీ 10%, 20% రిటర్న్స్ వస్తాయి. అలాగని మైనస్లు కూడా ఉంటాయి. అవి మన ఎక్స్పీరియన్స్ మీద మనం ఫిల్టర్ చేసుకోగలుగుతాం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవి చార్ట్స్ చూసి మన నేకుడ్ ఐతోనే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఆ అలర్ట్స్లోనే వచ్చే స్టాక్స్ను చూస్తూనే ఇది ఇప్పటి నుంచి పెరుగుతుంది, ఇప్పటి నుంచి పెరగదు అనేది మనకు వస్తుంది. స్టాక్ మార్కెట్లో తొందరపడితే డబ్బులు రావండి. ఈ స్ట్రాటజీని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కొన్ని రోజులకు దాని లాజిక్ అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లో కాంప్లెక్స్ థింగ్స్ ఏది పనిచేయదు, సింపుల్ థింగ్సే పనిచేస్తాయి. సింపుల్ ప్రైజ్ యాక్షనే పనిచేస్తుంది. అన్నీ నేర్చుకొని ఫైనల్గా ప్రతి ఒక్కరు రావాల్సింది సింపుల్ ప్రైజ్ యాక్షన్కే వస్తారు. నేను చాలా కోర్సులు నేర్చుకున్నాను, కానీ ఈ స్టాక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఆల్రెడీ మొమెంటంలో ఉండేటి మంత్లీ స్ట్రాంగ్గా, వీక్లీ స్ట్రాంగ్గా, డైలీ స్ట్రాంగ్గా ఉండే స్టాక్స్ ఫిల్టర్ అయ్యి వచ్చేటి. ఇటువంటి మీకు చార్టింగ్లో వీటిలో దొరుకుతాయి. కానీ స్ట్రాటజీ, ఒక గైడ్ అనేది ఇంపార్టెంట్. మనం పే చేసేది చాలా తక్కువ, ఎందుకంటే మార్కెట్ మన చివరి రోజు వరకు మార్కెట్ ఉంటుంది. వన్స్ ఈ స్ట్రాటజీ మనం పట్టుకోగలిగితే మనం ఉన్న రోజులు దీని మార్కెట్లో మనం ప్రైస్ గెయిన్ చేస్తూ ఉండొచ్చు. ఇది నా అనాలిసిస్. ప్లస్ కాంపౌండింగ్లో వచ్చే డబ్బులు ఎందులో రావు. ఫస్ట్ మంత్ మీ ఇన్వెస్ట్మెంట్ 1 lakh అనుకోండి. ఫస్ట్ మంత్ మీరు 10% సంపాదిస్తే 1,10,000 అవుతుంది. నెక్స్ట్ మంత్ మీ ఇన్వెస్ట్మెంట్ 1,10,000. 1,10,000కు ఇంకో 11,000 యాడ్ అవుతుంది. ఇలాగూ ఒక 5 yearsకు మీరు చూసుకుంటే మీరు దీంట్లో వచ్చే డబ్బులు, కాంపౌండింగ్లో వచ్చే డబ్బులు మీరు దేంట్లో రావు, ఆప్షన్ ట్రేడింగ్లో కూడా రావు.
ఆప్షన్ ట్రేడింగ్లో వస్తుంది, కానీ మీరు సెల్లింగ్కి వెళ్ళాలి, స్ట్రెస్ను మేనేజ్ చేయగలగాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ సింపుల్గా ఏముండవు. ఇది సింపుల్గా సాయంత్రం 3 గంటలకు ఓపెన్ చేసుకొని ఒక 15 నిమిషాలు వచ్చిన స్టాక్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోద్ది. మిగతా మీ పని మీరు చేసేసుకోవచ్చు. ఇదేదో హోలీ గ్రేల్ స్ట్రాటజీ అని నేను అనట్లేదు, బట్ బెస్ట్ స్ట్రాటజీ. మీరు ఆ రూల్స్ ఫాలో అవుతే మీరు ఇంక ఏ కోర్సులు అవి చేసుకోవాల్సిన పని లేదు. సింపుల్గా లాజిక్స్, మార్కెట్ యొక్క లాజిక్ అర్థం చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నా ఒపీనియన్. నేను ఒక ఈ మంత్ 5th వచ్చిన అలర్ట్స్లో ఎటువంటి ప్రైజ్ యాక్షన్ ఏం చూడకుండా వచ్చిన అలర్ట్స్లోనే ఒక 14 స్టాక్స్ ర్యాండమ్గా పిక్ చేసి ట్రాక్ చేస్తున్నా. అది కూడా షేర్ చేస్తాను. ఈ రోజుకు అవి ఎంత అయినాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. దాంట్లో కొన్ని 20% పెరిగినాయి, కొన్ని 10-15%, 10% పెరిగినాయి, కొన్ని 10% కూడా తగ్గినాయి, 1-2 స్టాక్స్. ఇవి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అవి ఫిల్టర్ చేసుకోవచ్చు మనం, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అని. దీంట్లో 2-3 స్ట్రాటజీలు, ఒక బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ కూడా చెప్తారు. బట్ నేను ఐ ప్రిఫర్డ్ స్టాక్ స్వింగ్. ఇది నా రివ్యూ అండి దీని గురించి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.